ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకుని ఉన్న వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం మచిలీపట్నం తీరం నుంచి ఉత్తర దిశగా తుపాను ముందుకు కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారానికి ఆంధ్ర, ఒడిశా తీరంలో తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపింది. కోస్తాంధ్రపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అత్యవసర ఎన్డీఆర్ఎఫ్ బలగాలను సిద్ధం చేశారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నారు. మాల్దీవులు దేశం సూచించిన రోను అనే పేరును ఈ తుపానుకు పెట్టారు. నైరుతి బంగాళాఖాతంలో 3 రోజుల కిందట ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి రాష్ట్రంలోని మచిలీపట్నం తీరంలో తుఫానుగా మారింది. ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతున్న తుఫాను దిశను మార్చుకుని శుక్రవారానికి ఆంధ్ర, ఒడిశా తీరంలో తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడి నుంచి పశ్చిమ, మధ్య బంగాళాఖాతం దిశగా కదిలే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మచిలీపట్నం తీరంలో స్థిరంగా ముందుకు కదులుతున్న తుఫాను ప్రభావంతో ఇప్పటికే కోస్తాలో వర్షాలు కురుస్తుండగా ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముంది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లరాదని ఆదేశాలిచ్చారు. తుఫాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడే కదులుతూ ఉత్తర కోస్తా ప్రాంతానికి వచ్చే సమయానికి తీవ్ర రూపుదాల్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం కోస్తా జిల్లాలన్నిటిపైనా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాజమహేంద్రవరం నుంచి పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. 2 రోజుల పాటు ఆంధ్ర, ఒడిశా తీరాల్లో కొనసాగుతున్న తుఫాను శనివారానికి తీవ్ర వాయుగుండంగానూ, ఆదివారానికి వాయుగుండంగానూ మారి క్షీణించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.